తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పరిధిలోని చిన్నకొండేపూడి పెద్దకొండేపూడి మధ్య ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో పాదముద్రలు సేకరించి పరిశీలనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లవద్దని, పశువులను ఒంటరిగా మేతకు వదలకూడదని సూచించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారమివ్వాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామం దగ్గర పంట పొలాల్లో గెడ్డం రామకృష్ణ గారి పొలం దగ్గర మేము ఈరోజు పెద్ద పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. సో వాటిని పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది. సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వేరే వైపు మన ఈస్ట్ గోదావరి మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది. అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో. దాని కదలిక కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది, మన పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 4:30 తర్వాత పొలాల్లో ఉండొద్దు, ఇళ్ళకి వచ్చేయాలి. అట్లనే మీ పశువుల పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి. సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు ఒక 2 రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా ఒక 4-5 గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని కదలికలను గమనిస్తాము. సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు. అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అటువైపే కదలికలు ఉన్నాయి. సో ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.